హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈ కర్రీ అయితే బీన్స్ కర్రీ అండి. ఈ కర్రీలో నేను ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ అయితే వేశాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఇంగ్రీడియెంట్ అయితే చూసేయండి. ఐరన్ అనేది పుష్కలంగా దొరుకుతుందండి ఈ కర్రీలో అయితేని. బ్రాకలీ అందరికీ తెలిసే ఉండొచ్చు. డైట్ వాళ్ళకి, జిమ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ బ్రాకలీ అనేది తింటూ ఉంటారు. చాలా వరకు ఇష్టం ఉండదండి. ఇలా కర్రీలో వేసుకుని వండుకుంటే ఈ బ్రాకలీ అనేది మనం పడేయము. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా వండేసానో. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకుని బ్రాకలీని మనం పసుపు, ఉప్పు, నీళ్లు పోసుకొని ఇలా బాయిల్ చేసేసుకుని స్టీమర్లో పక్కనైతే పెట్టేసుకోండి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని కర్రీని వండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ పల్లి ఆయిల్ అయితే వేసుకొని ఈ బ్రాకలీని బాగా వేయించేసి పక్కనైతే పెట్టేశాను. ఆ పెనంలోనే టమాటా ప్యూరీ, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుని టమాటా ప్యూరీని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించేసుకుని కాస్త ఇంట్లో చేసుకున్న గరం మసాలా లిటిల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇది కూడా బాగా కలిపేసుకుని బీన్స్ని కూడా వేసుకుని కలిపేసుకుని కాస్త తక్కువగానే కారం వేయాలండి. వెజిటేబుల్స్ కర్రీస్లో ఎప్పుడు కూడా తక్కువగానే కారం వేసుకుంటేనే వెజిటేబుల్స్ కర్రీ అనేది మనకి బాగుంటుంది. ఈ బ్రాకలీని, బీన్స్ని బాగా కలిపేసుకుని వాటర్ అనేది పోసుకుని ఉడికించేసుకోవాలండి మూత పెట్టుకొని. మనకి చికెను, మటన్లో ఎంతైతే ప్రోటీను, ఐరన్ ఉంటుందో ఈ బ్రాకలీలో కూడా అంతే ఐరన్ కూడా ఉంటుందండి. అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. కొంతమంది బాయిల్ చేసుకుని ఇందు మీద పెప్పర్ జల్లుకుని సాల్టు, నిమ్మరసం వేసుకుని అట్లానే తినేస్తారు జిమ్, డైట్ చేసేవాళ్ళు. కానీ మనం అంత అలా తినలేమండి. ఇలా దగ్గర పడేంత వరకు ఈ కర్రీని అయితే ఉడికించేసుకోవాలి. ఇంత దగ్గరగా వండుకుంటే మనకి చాలా బాగుంటుంది. రోటీలోకి, రైస్లోకి కూడా అదిరిపోతుందండి బ్రాకలీ బీన్స్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినండి.